హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను। ఈ పద్ధతిలో మీరు ఏ ఫిష్ కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది। గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుంది। ఆల్రెడీ నేను ఒకసారి వండానండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది। ఈ చేప పేరు తుళ్ళు చేప। ముందుగా చేప ముక్కలకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి। ఈ ప్రాసెస్ లో కర్రీ వండుకుంటే సేమ్ పులస చేప కూరలాగా టేస్ట్ చాలా బాగుంటుంది। ఇవి మా విలేజ్ వెళ్ళినప్పుడు తెచ్చానండి। ఇప్పుడు సెకండ్ టైం వండుతున్నాను। ఫిష్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునే ముందు కొంచెం కారం కలిపి స్టోర్ చేసుకుంటే 10 డేస్ అయినా చాలా ఫ్రెష్ గా ఉంటాయి। వండుకునేటప్పుడు 10 మినిట్స్ ముందే తీసుకొని పక్కన పెట్టుకోవాలి। కర్రీ ప్రాసెస్ కోసం కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగాక 1 ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి। దీనికి 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి। 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి। ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కారం ఉప్పు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఈ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మీరు గరిటె పెట్టకుండా ఒక క్లాత్ పట్టుకొని దాంతో కలపండి। చేప ముక్కలు విరిగిపోకుండా బాగా వస్తాయి। ఈ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి। ముందు వాటర్లో ఉడకనిస్తే ముక్కలు బాగుంటాయండి। వాటర్ వేసుకున్నాక గరిటెతో కలుపుకుండా క్లాత్ సహాయంతో బాగా కలుపుకొని ఇవి 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఇది 1 మరుగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి। చింతపండు 50 గ్రాములు ఉంటే సరిపోతుందండి। స్మాల్ ఆరెంజ్ సైజ్ అంత తీసుకున్నాను, ఇదైతే సరిపోతుంది కర్రీకి। పులుసు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇలా కర్రీ కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుంటే మన కర్రీ ఉడికిపోతుంది। ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్టే। పైనుండి కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు। చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ చాలా బాగా వస్తుంది। ఇదే ప్రాసెస్లో మీరు ఏ చేపతో అయినా చేసుకోవచ్చు। కర్రీ అయితే చాలా బాగుంటుంది। ఈ కర్రీకి వాడే మసాలాలు ఓన్లీ ధనియాల పొడి జీలకర్ర పొడి మనం ఇంట్లో చేసుకున్నవి మాత్రమే వాడండి। కర్రీకి చాలా బాగుంటాయి, బయట ఫ్లేవర్స్ అంత బాగుండవు। ఈ వీడియో చూసాక కంపల్సరిగా లైక్ చేయండి। ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి। బాయ్ బాయ్।